తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ 2 చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రజల సంతోషం, వినోదం పేరిట సినిమాల రేట్లు పెంచుతూ సామాన్యులను థియేటర్లకు దూరం చేస్తున్నారని విమర్శించారు. సినిమా ఇండస్ట్రీలో రేట్ల పెంపు ఒక ఫ్యాషన్గా మారిందన్న నారాయణ, ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కళ్లు మూసుకున్నట్లే ఉన్నాయని అన్నారు. మీరు ఇలా రేట్లు పెంచుతూ పోతే ఐబొమ్మలాంటి వ్యక్తులు మరింతమంది పుట్టుకొస్తూనే ఉంటారు. మీరు స్వయంగా అటువంటి సంస్కృతి, అలవాట్లకు వేదిక వేస్తున్నారు అంటూ ఆయన స్పష్టం చేశారు. తాజాగా యువత, విద్యార్థుల్లో సినిమాలపై మోజు పెరగడం, అదే సమయంలో టిక్కెట్ల ధరలు సాధారణ కుటుంబాలకు అందని దూరంగా మారడం వల్ల ఆన్లైన్లో పైరసీ, ఐబొమ్మలాంటి అక్రమ ప్లాట్ఫారంలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడం అత్యంత కీలకమని నారాయణ పేర్కొన్నారు. సినిమాలు ప్రజలకు వినోదం మాత్రమే కాక సాంస్కృతిక విలువలను తీసుకెళ్లే మాధ్యమం కూడా కావడంతో వాటిని ధనికులకే పరిమితం చేసే విధంగా చర్యలు తీసుకోవడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. అఖండ 2 విడుదల సందర్భంగా థియేటర్లు, మల్టీప్లెక్సులు రేట్ల పెంపును సమర్థించుకుంటున్నప్పటికీ సామాన్య ప్రజల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. పెరిగిన ఖర్చులు, జీఎస్టీ, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పేరుతో రేట్లు పెంచుతున్నారన్న ఆరోపణలతో ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ రంగం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఫిల్మ్ ఛాంబర్ కలిసి ప్రజలకు భారం కాని లేఖంగా ఒక స్థిరమైన టికెట్ ధర విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. న్యూస్ డెస్క్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని దోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లో 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.